ओम दुर्गे स्मृता हरसिभीतिमचेतजन्तो स्वस्ते स्मृतावतमती शुभां ददासि दारिद्र्य दुःख भय निवारणिकात्मतन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता दारिद्र्य दुःखौ गतमो निहन्त्रित्वत्पादपद्मं मे सन्निधत्स्व दीनार्तिविच्छेदन हेतुभूतैः कृपाकटाक्षैरभिषिञ्च मां श्रीः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्ण परब्रह्मणे नमः। క్రోధినామ సంవత్సరంలోని రాజాది నవనాయకులు ఏ విధమైనటువంటి ఫలితాలని మన దేశానికి ఈ సంవత్సరం ఇస్తారు అన్నటువంటి విషయాన్ని మనం ఆ ప్రభావం ప్రకృతి మీద మానవుల మీద ఏ విధంగా చూపుతుంది ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఈవేళ చెప్పుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరం 2024-25 ఈ క్రోధినామ సంవత్సరంలోని రాజాది నవనాయకులు అంటే గ్రహాలు 9 గ్రహాలు ఏ స్థానాల్లో ఎక్కడ ఉంటే ఏ ఫలితాలను ఇస్తాయి, ఏ గ్రహంతో ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఏ గ్రహాల చేత ఏ గ్రహాలు మంచి దృష్టి చేత చూడబడుతున్నాయి, ఏ గ్రహాలని చెడు దృష్టి చేత చూస్తున్నాయి, ఏ గ్రహాలు శుభగ్రహాలు, ఏ శుభగ్రహాలు ఏ గ్రహాలు పాప ఫలితాలను ఇస్తాయి, ఏ గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తాయి, ఏ గ్రహాలు కోణంలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా గణన చేసి ఈ సంవత్సర ఫలితాలని 9 గ్రహాలు ఏ ఫలితాలని ఇస్తాయి అన్నటువంటి విషయాన్ని మనకి జ్యోతిష్య పండితులు చెప్తారు. అదే సంవత్సర ఫలితము. ఈ ఫలితం సంవత్సరం ప్రభావం చూపిస్తుంది. మొట్టమొదటిగా క్రోధినామ సంవత్సరం తాలూకా ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే, మహావిష్ణువు నారద మహర్షికి ఇచ్చినటువంటి వరం ప్రకారంగా సంవత్సర నామధేయంలో ఉండేటువంటి ఉండేటువంటి శక్తిని బట్టి ఆ సంవత్సరం తాలూకా ఫలితం ప్రభావం ఉంటుంది అని. అంటే క్రోధి అనేటువంటి నారదుని యొక్క కుమారుని పేరు కలిగినటువంటి సంవత్సరం ఇది క్రోధినామ సంవత్సరం అంటే. అందుచేత ఆ క్రోధి అనేటువంటిది ఒక గుణం, అది మనిషిలోని కానీ ప్రకృతిలోని కానీ సృష్టిలోని క్రోధం అనేటువంటిది ఒక గుణం ఉంది. ఆ క్రోధ గుణం దేంట్లో ప్రవేశించినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. అందుచేత క్రోధినామ సంవత్సరంలో ఆ క్రోధ గుణం ప్రతి జీవుల్లోని ప్రవేశిస్తుంది. అది ప్రకృతిలో కూడా క్రోధత్వం కనబడుతుంది. అంటే కోపగించుకున్నట్టుగా క్రోధంతో చేసేటువంటి పనులు మొదలైనటువంటివి. అందుచేత ఆ క్రోధ గుణం ఎక్కువగా ప్రకృతిలోని కానీ మానవుల్లో కానీ జంతువుల్లో కానీ కీటకాల్లో కానీ జీవరాశుల్లో కానీ ప్రకృతిలోని ఆ గుణం ఈ సంవత్సరం కనిపిస్తుంది. అందుచేత క్రోధినామ సంవత్సరం అన్నారు కాబట్టి ఆ క్రోధ గుణం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ గుణం ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కానీ మనం దైవస్మరణ చేత పెద్దలని శాస్త్రాన్ని గౌరవించి మనం చేసేటువంటి ధర్మం ప్రకారంగా మన ధర్మాన్ని మనం ఆచరణ చేస్తుంటే అది ఒకవేళ ప్రవేశించినప్పటికీ కూడా అది దానివల్ల మనకి చెరుపు జరగటం కానీ మన వల్ల ఇతరులకి ఇబ్బంది కలగటం కానీ కలగకుండా ఉండటం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం శాస్త్రాన్ని పాటించి ధర్మాన్ని పాటించి నియమం ప్రకారంగా మానవ ధర్మ ప్రకారం నియమం ప్రకారంగా మనం నడుచుకుంటే ఆ దేవత అనుగ్రహం వల్ల అది ప్రవేశించినప్పటికీ కూడా మనకి ఏ రకమైనటువంటి
ఇబ్బంది కలగకుండా, ఇతరులకు మన వల్ల ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి ఈ క్రోధినామ సంవత్సరంలోని రాజాది నవనాయకుల తాలూకా విషయాలు మనం ఇవాళ చెప్పుకుందాం. రాజాది నవనాయకుల్లోని ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం రాజు కుజుడు. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు, ధాన్యాధిపతి కుజుడు, అలాగే నీరసాధిపతి కుజుడు. అంటే కుజుడు మూడు తాలూకా మూడింటిని ఇస్తాడు ఈ సంవత్సరం ఫలితాల్ని. ఒకటి రాజు ఫలితాన్ని ఇస్తాడు, అతనే రాజు. అలాగే ధాన్యాధిపతి కుజుడు, అలాగే నీరసాధిపతి కుజుడు, అలాగే మంత్రి శని. ఈ సంవత్సరం మంత్రి శని, సేనాధిపతి కూడా శనే. మంత్రి శనే, సేనాధిపతి శనే. అందుచేత అర్ఘాధిపతి శని, అలాగే మేఘాధిపతి శని. 4 విభాగాలు. అంటే మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజుకి ఎంతమంది మినిస్టర్లు ఉండి, మంత్రులు ఉండి, ఏ విభాగాలను ఏ విధంగా చూస్తారో, సైన్యాన్ని ఎవరు చూస్తారు, అలాగే ప్రజలకి సివిల్ సప్లైస్ ఎవరు చూస్తారు, రక్షణ శాఖను ఎవరు చూస్తారు, ఏ విధంగా మనం ఇప్పుడు మంత్రులు ఏర్పాటు చేసుకున్నాం, ఆ విధంగానే ఇవన్నీ కూడా ఈ గ్రహాలు ఇవి నడిపిస్తాయి. ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా వీటి దగ్గరే ఉంటాయి. ఏమిటి అంటే రాజు కుజుడు, ధాన్యాధిపతి కుజుడు, నీరసాధిపతి కుజుడు. ఈ 3 విభాగాలు రాజు దగ్గరే ఉన్నాయి, కుజుడు దగ్గరే ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే మంత్రి శని, సేనాధిపతి శని, మేఘాధిపతి శని, ఈ 3 అర్ఘాధిపతి శని, ఈ 4 విభాగాలు శని చూస్తాడు ఈ సంవత్సరం అంతా కూడాను. అలాగే మేఘాధిపతి శని, అలాగే సస్యాధిపతి చంద్రుడు, సస్యములు అంటే పంటలు, సస్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు. ఈ విధంగా మొత్తం 9 నవనాయకులు. అంటే ఈ 9 కార్యక్రమాలని కూడా ఈ గ్రహాలు ఈ సంవత్సరం చూస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ ఫలితం ప్రకృతి మీద ఏ విధంగా ఉంటుంది, అలాగే మనకి ఆకాశం మీద ఏ విధంగా ఉంటుంది, భూమి మీద ఏ విధంగా ఉంటుంది, అంతరిక్షంలో ఏ విధంగా ఉంటుంది, జీవరాశులకి దాని తాలూకా ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సంవత్సర ఫలితాన్ని మనం చెప్పుకుందాం. 2 భాగాలు, మొత్తం 9 మంది నవనాయకులు. 2 భాగములు మాత్రమే వర్షం ఈ సంవత్సరం. భూమి మీద పడేటువంటి వర్షం 2 భాగాలు మాత్రమే పడుతుంది. 9 భాగాలు సముద్రంలో పడుతుంది, 9 భాగాలు పర్వతముల యందు, మొత్తం 20 భాగాలు వర్షం అని చెప్పబడ్డది. ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లోని రాజు ఏ ఫలితాన్ని ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం ప్రారంభం 9/4/2024 మంగళవారం నుండి 29/3/2025 శనివారం వరకు ఈ క్రోధినామ సంవత్సరం ఉంటుంది. రాజు కుజుడు. ఈ సంవత్సరం సస్యాధిపతి, నీరసాధిపతి కూడా కుజుడే. అందుచేత ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు అయినందువలన అగ్ని భయం, తర్వాత ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం, వాహన ప్రమాదాలు, దేశమునకు సరిహద్దు తగాదాలు, సరిహద్దులలో యుద్ధ వాతావరణ ఉద్రిక్తతలు, యుద్ధమునందు సైన్యము నష్టము, ఉగ్రవాదుల వలన, ముష్కరుల వలన, దొంగల వలన, దారి దోపిడీదారులు, తర్వాత దోపిడీదారులు పెరుగుతారు. అంచేత ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే జ్యోతిష్య శాస్త్రంలో ఇన్ని సూచనలు చెప్పబడ్డాయి ఈ సంవత్సరంలోని. తర్వాత సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉంటుందన్నాడు. ముష్కరులు అంటే ఒళ్ళు మలిసి తాగి తిరిగి అల్లర్లు చేసి అల్లరి మోకలు ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు, రోడ్డు మీద అల్లర్లు చేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారట. తర్వాత ఇంకా ఏం చెప్పబడ్డది, తర్వాత దొంగలు, దోపిడీదారులు, దారి దోపిడీదారులు పెరుగుతారు ఈ సంవత్సరం. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. పోలీసు వారికి మావోయిస్టు వలన, దాడుల వలన, మాఫియా వాళ్ళు, తర్వాత భూ కబ్జాదారులు, కొట్లాటలు, తర్వాత నీటి కొరత, పంటలు, ఇళ్ళు తగలబడుట మొదలగునవి హెచ్చుగా ఉండును. అంటే అడవుల్లో ఉండి యుద్ధం చేసి తెలియకుండా యుద్ధం చేసేటువంటి గొరిల్లాలు మొదలైనటువంటి యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు, మావోయిస్టులు మొదలైనటువంటి వాళ్ళు, అలాగే ఇంకా పోలీసు వారికి విపరీతమైనటువంటి పనులు, అంటే ఖాళీ లేనంత
పనులు ఉంటాయని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, నీటి కొరత ఉంటుంది అంటున్నారు. నీటి కొరత, పంటలు ఇళ్ళు తగలబడిపోవటం, పండిన తర్వాత పంట పొలాల్లోని పంటలు తగలబడిపోవటం, ఇలాంటివన్నీ ఇళ్ళు తగలబడటం, ఇలాంటివన్నీ కొన్ని అగ్ని ప్రమాదాలు ఉంటాయి అంటున్నారు. ఎందుకంటే కుజుడు అగ్ని సంబంధమైనటువంటి గ్రహం. రెండోది అతను ఎముకలకి సంబంధించినటువంటి ప్రమాదాన్ని కలిగించేటువంటి గ్రహం. ఇంకా ఏమిటంటే ఉత్పాతాలు కలిగించేటువంటి గ్రహం, భూకంపాలు మొదలైనటువంటి వారికి కారకుడు కుజుడు. అందుచేత ఇతను రాజైనందువల్ల ఈ ప్రభావాలన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఇవి ఉంటాయి అని చెప్పటమే కానీ ఇవన్నీ జరగాలని మాత్రం అని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. జరగకుండా ఉంటే మంచిది, కానీ ఇన్ని సూచనలు ఉంటాయి సుమా, జాగ్రత్తగా ఉండండి, ప్రకృతి మీద ఈ ప్రభావాలన్నీ ఆ గ్రహస్థితి వల్ల ఉంటాయి అని చెప్పటం. ఇక్కడ మీరు చెప్పినవన్నీ జరగట్లేదు అనుకున్నా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, చెడు కాబట్టి ఇవన్నీ కూడా జరగకపోయినా పర్వాలేదు. కానీ మంచి మాత్రం జరగకపోతే అయ్యో చెప్పాము మంచి జరగలేదని బాధపడాల్సి వస్తుంది. అంచేది ఇదంతా కూడా మనం చెప్పేది కాదు, ఇదంతా కూడా జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఇందులో కొన్ని నాకు సరే ఆ సూచనలు కనిపిస్తాయి. అందుచేత జాగ్రత్తగా ఉండండి చెప్పడానికి కోసమే ఇవన్నీ కూడా చదువుకోవాలి మనం. భూ కబ్జాదారులు పెరుగుతారు, కొట్లాటలు పెరుగుతాయి, నీటి కొరత, పంటలు తగలబట్టడం, ఇళ్ళు తగలబట్టడం మొదలైనటువంటి హెచ్చుగా ఉంటాయి. తర్వాత మనుషులు కాలిపోవడం, అంటే ఒళ్ళు తగలబెట్టుకునేటువంటి వాళ్ళు, గ్యాస్, ఆయిల్ మొదలైనటువంటి కంపెనీల్లోని వాటిల్లోని చాలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి కర్మాగారాల్లోని జరుగుతాయి ప్రమాదాలు, జాగ్రత్తగా ఉండాలి. భారీ ప్రమాదాలు జరుగుతాయి అంటున్నారు, అంతే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. భూమి మీద రక్తపాతం, అంటే కుజుడు రక్తాన్ని చూస్తాడంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, అది ప్రమాదం. కుజుడు తాలూకా ప్రభావం ఏంటంటే పైనుంచి కింద పడిపోయేవాళ్ళు, ఎత్తు నుంచి పడిపోయి చనిపోయేటువంటి వాళ్ళు, అలాగే భూమి మీద అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా, అంటే యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి పడిపోయేటువంటి పరిస్థితులు, శరీరానికి దెబ్బలు తగలటం. అందుచేత భూమి మీద రక్తం పడుతుంది కదా, అందుచేత ఈ పరిస్థితులు ఈ సంవత్సరంలో ఈ కుజుడు రాజు అయినందువల్ల ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ప్రజలకు ఎముకలు విరుగుట, రక్తపాతము ఎక్కువగా ఈ ప్రజల్లోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయట. నీటి కొరత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎందుకంటే ఉష్ణగ్రహం కాబట్టి, అగ్నిగ్రహం కాబట్టి ఇతని తాలూకా ప్రభావం వల్ల కొంత ఈ ఉష్ణత్వం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది వచ్చే సంవత్సరంలోనే అని చెప్పి, ఈ సంవత్సరంలోనే ఇంకా ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి అంటున్నాడు. దేశంలో ప్రతి వారికి కూడా మానసిక ఉద్రిక్తతగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది మానసిక ఉద్రిక్తత. ఎందుకంటే క్రోధగుణం ఉంటుంది కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఆ ప్రభావం కొంచెం స్పీడ్గానే మనస్సు ఇప్పుడు కూడా తొందరగా ఉద్రిక్తతగా ఉంటుందట. తర్వాత మానసిక ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. వాద ప్రతివాదాలతోని ఉరకలు వేసి వీధులలో కొట్లాటలకు సిద్ధమవుతుంటారు. చిన్న తగాదాలకు కూడా వీధుల్లోనే కొట్లాట్లు, దెబ్బలాట్లు జరుగుతున్నట్టుగా అలాంటి ప్రభావాలు ఉంటాయి అంటున్నారు. రాజులు, పాలకులు, రాజకీయ నాయకులు ఉద్రిక్తతలతో, తగువలాట, కొట్లాటలతో కాలం వెళ్ళబుచ్చుతారు. ఇంకా చెప్పబడింది, ఇది మనకు కావలసినటువంటిది ప్రస్తుతానికి. రాజులు అంటే మనకి ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులు. రాజులంటే ఇప్పుడు కలియుగంలో ఎవరు రాజకీయ నాయకులే రాజులు. అంచేది రాజులు అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, తర్వాత గవర్నర్లు, వీళ్ళు రాజులకు సంబంధించినటువంటి వారు. రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు, శాసనం చేసి పరిపాలించేటువంటి వాళ్ళు, శాసనాన్ని అమలు చేసేటువంటి వాళ్ళు, శాసనాన్ని ఆమోదించేటువంటి వాళ్ళు. అందుచేత వీళ్ళంతా కూడాను రాజుల కిందే అడ్మినిస్ట్రేషన్ అనమాట. అంచేత రాజులు, పాలకులు, పాలించేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. తర్వాత వీళ్ళంతా కూడా ఉద్రిక్తతో ఉంటుంటారు, అంటే చాలా స్పీడ్గా ఉంటారు ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు. కొట్లాటలతోనే కాలం వెళ్ళబుచ్చుతుంటారంటే వాళ్ళకి పార్టీల్లోని వాళ్ళకి మాట పట్టింపులు గట్రా ఎక్కువగా వస్తుంటాయి ఈ సంవత్సరంలోని అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత రాజకీయ నాయకులు అది ఏ పార్టీకి సరి అయినటువంటి మాట నిలకడ ఉండదు అంటున్నాడు. ఎందుకంటే ఎవరి మట్టుకు వాడే నాయకుడు అనుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే నాయకుడిగా ఒకరిని అంగీకరించితే అది వాడి మాట 10 మంది వినటం జరుగుతుంది. కానీ ఎవడి మట్టుకు వాడే నేనే రాజు అయిపోవాలంటే ఈ మాటలన్నీ ఎప్పుడు కుదిరితే ఎవడు రాజు అవుతాడు.
అందుచేత ఇలాంటి ఇబ్బందులన్నీ కలుగుతాయి అంటున్నారు. ఏ పార్టీకి సరి అయినటువంటి మాట నిలకడ ఉండదు అంటున్నారు. రాజకీయ నాయకులు ఒకరి పై ఒకరు నిందారోపణలు చేసుకుంటారు ఎక్కువగాను. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అది చేసావు అనేటువంటి నిందలు ఆరోపణ చేస్తారు తప్ప ప్రజలకి చేసేటువంటిది, ప్రజల గురించి మాట్లాడేటువంటి నాయకులు తక్కువగా ఉంటారు సుమా అని చెప్తున్నారు. నిందారోపణలు చేసుకునిచు మాట పట్టింపులకు పోయి పోలీసు కేసులు కొట్లాట, ఈ కోర్టు తగాదాల్లోని ఈ రాజకీయ నాయకులు తిరుగుతూ ఉంటారు ఎక్కువ మంది ఈ సంవత్సర ప్రభావం వల్ల అని చెప్తున్నారు. ఈ సంవత్సరం రాజు కుజుని ప్రభావం వల్ల దేశంలో చాలా చోట్ల అనుకోకుండా అనేక దుస్సంఘటనలు జరుగును. వాయు ప్రమాదాలు అంటే గాలికి సంబంధించినటువంటివి, ఉష్ణ సంబంధమైనటువంటివి, భూప్రకంపనలు అంటే భూకంపాలకు సంబంధించిన భూకంపాలు లాంటివి రావటం కానీ, తర్వాత అశనిపాతాలు అంటే పిడుగులు పడటం. వర్షం కన్నా ఎక్కువ వర్షం పడేటప్పుడు పిడుగు పడదు, పిడుగు పడిన తర్వాత వర్షం ఆగిపోతుంది. లేదు వర్షం పడుతున్నప్పుడు పిడుగు పడిందా వర్షం ఆగిపోతుంది. అది దానికి సూచన. అందుచేత ఏంటంటే ఇక్కడ భూకంపాలు ఎప్పుడైతే ఆకాశం నుంచి ఉత్పాతాలు భూకంపాలు వచ్చిందో అలాగే భూమి లోపల కూడా భూకంపం రావడానికి అవకాశం ఉంది. కుజుని తాలూకా ప్రభావం వల్ల భూకంపం, కుజు స్తంభన వల్ల భూకంపము ప్రళయాలు వస్తాయని చెప్పి శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. ఈ సంవత్సరం ఆ కుజస్తంభన కాలంలో కూడా ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు. అందులోకి తనే స్వయంగా రాజు కుజుడు. అంచేత భూకంప ప్రమాదాలు ఉంటాయి. అశనిపాతాలు అంటే పిడుగులు పట్టడం లాంటివి ఉంటాయి. జలాశయాలు తర్వాత ఎండిపోతాయి కొన్ని దగ్గరలో. అలాగే కొన్ని దగ్గర అతివృష్టి వల్ల కట్టలు తెగటం మొదలైనటువంటి, కట్టలు తెగటం అంటే జలాశయాలంటే కొద్దిగా ఏమైనా చెరువులు కట్టలు తెగిపోవడం, దానివల్ల ఇబ్బందులు ఉంటాయి. అలాగే బ్రిడ్జీలు పడిపోవడం. తర్వాత ఆకాశ హర్మ్యాలు అంటే ఈ అపార్ట్మెంట్స్ ఎక్కువగా కడుతూ ఉంటారు కదా, అలాంటి బిల్డింగుల్లో ప్రమాదాలు జరుగుతాయి ఎక్కువగాను. అవి జాగ్రత్త చూసుకోవాలని చెప్తున్నాడు. విరిగి పట్టడం కట్ట జరుగుతుంది అంటున్నారు. తర్వాత మిలిటరీ ఆయుధాగారాలు తగలబట్టడం, అలాగే రాజుకి రక్షణ శాఖలో పనిచేసే వారికి ప్రమాదములో ప్రాణ నష్ట భయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ఉద్రేకపూర్వకమైనటువంటి మానసిక స్థితి ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంటుంది. రాజు నుంచి సామాన్యుడి వరకు ప్రజలకి ప్రతి ఒక్కరికి ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర ప్రభావం రాజు ప్రభావం, మంత్రి శని ప్రభావం వల్ల, శని మంత్రి మనకి సలహా ఇచ్చేవాడు మంచివాడు అయితే రాజుకు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. రాజే స్వయంగా అక్కడ ప్రమాదమైనటువంటి అగ్నికి సంబంధించినటువంటి కుజుడు. అందుచేత ఈ సంవత్సరం మంత్రి పోనీ ఏమైనా సలహా ఇచ్చేవాడు మంచివాడు అంటే శనేశ్వరుడు మంత్రి, సలహా ఇచ్చేటువంటి వాడు. అంచేత మనకు రాజకీయ నాయకుల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సలహాదారులు మంచివాళ్ళు ఇస్తే దేశానికి ప్రజలకి క్షేమం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు నాయకులే మాట్లాడుకోవడం, పనులు చేసుకోవడం తప్ప ప్రజలకు జరిగేటువంటి మంచి ఏమీ ఉండదు. అందుచేత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అని చెప్పబడుతున్నారు తప్ప ఇది రాజకీయ పరంగా ఏదో విశ్లేషణ చేసి మేము చెప్పేటువంటిది కాదు. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఈ ప్రభావం ఉంటుంది సమా అని ఇందులో చెప్పబడుతున్నది. తర్వాత రాజులు అంటే పెద్ద పెద్ద నాయకులు అంటే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఈ మిలిటరీలో ఉండేటువంటి పెద్ద పెద్ద కమాండర్స్, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో సైన్యాధ్యక్షులు మొదలైనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రాణ ప్రమాదం ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఎవరటా కానివ్వండి అంతటి స్థితి ఏర్పడుతుంది సుమా అని చెప్పి ఇందులో చెప్పబడుతున్నది. ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి భయం ఉంటుంది ఈ సంవత్సరం అంటున్నారు. పోలీసు వారికి తీరికలేని విధంగా అనేక రకములైనటువంటి కేసులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది పోలీసు వారు. అలాగే విద్యుత్ శాఖకు ప్రమాదాల వల్ల నష్టం, విద్యుత్తులో కూడా అగ్ని సంబంధమైందే కాబట్టి అందులో కూడా ట్రాన్స్ఫారాలు కాలిపోవడం, పేలిపోవడం, షార్ట్ సర్క్యూట్లు, చాలా నష్టం విద్యుత్ శాఖకు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత విద్యుత్ శాఖకు ప్రమాదం వల్ల నష్టం కలగవచ్చు అంటున్నారు. తర్వాత అడవులు తగలబడవచ్చు, అడవులు కూడా తగలబడేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజుకి, మంత్రులకి, రాజ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి వివిధ భావాలు, వివిధ ఉద్దేశాలు వేరువేరుగా ఉండి
ఒకే త్రాటిపై ఒకే త్రాటిపై నిలబడటానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ తప్పదు, మరి ఏదో ఒక రాజు ఉండాలి కాబట్టి ఆఖరికి ఏదో కొలిక్కి వస్తుంది అంటున్నారు. రాజు కుజుని ప్రభావం వల్ల, మంత్రి శని ప్రభావం వల్ల రాజుకి మంత్రులకు ఏకీకృత భావన లోపించును. అంటే రాజు ఇలా చేద్దామంటే మంత్రులు దానికి అంగీకరించకపోవటం కానీ, సహకరించకపోవటం కానీ, లేదు మంత్రులు ఇలా చేద్దామంటే రాజు సహకరించకపోవటం కానీ ఏకీకృత భావన కుదరదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్తున్నారు. తర్వాత ప్రజా ఆందోళనలు అల్లర్లు పెరుగును. సైన్యాధిపతి శని ప్రభావం వల్ల దేశ భద్రతా వ్యవహారాలు, సరిహద్దుల యందు శత్రువులు, తర్వాత ఆయుధాలు, ఆక్రమణలు, గూఢచారి వ్యవస్థ మొదలగు వాటిపై ప్రభావం చూపుతుంది. అంటే బార్డర్స్లోంచి ప్రత్యేకంగా దేశంలోకి చొరబడేటువంటి శత్రువులు, అలాగే దేశంలోకి అక్రమంగా ఆయుధాలు చొరబడేటువంటి పరిస్థితి, అలాగే దేశంలోకి డ్రగ్స్ అవి చొరబడేటువంటి పరిస్థితి, శత్రువులు ఇతర దేశపు శత్రువులు దేశంలో చొరబడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బార్డర్స్లోని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ సంవత్సరం అలా ఉంటుంది. అలాగే సరిహద్దుల యందు శత్రువుల ఆక్రమణలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. తర్వాత గూఢచారు వ్యవస్థ చాలా జాగ్రత్తగా, దాని మీద కూడా ఈ ప్రభావం పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. క్రోధినామ సంవత్సరం క్రోధ ప్రభావం మనుషులపై ఎక్కువగా చూపుతుంది. అంటే మానవులకే ఈ గుణం ఎక్కువగా ఉంటుంది. ఒక పులికి క్రోధత్వం ఉంటుంది, అది ఇంకా దానికి క్రోధత్వం పెరిగినప్పటికీ కూడా దానివల్ల మనకు ఉపయోగం లేదు, దానికి నష్టమూ లేదు. కానీ అది మనకి క్రోధత్వం మనకి పెరిగినందువల్ల మన వల్ల మనకే నష్టం. ఎందుకంటే మనం ప్రకృతిలో ఇంకో దానికి నష్టాన్ని కలిగించేటువంటి వాళ్ళం మనం. దానివల్ల ప్రకృతిలో ఇంకో దానికి నష్టం కలగదు. ప్రకృతిలో ఏ వస్తువు వల్ల ఇంకో దానికి నష్టం కలగదు. కానీ మానవుల వల్ల ప్రకృతిలో దేనికైనా నష్టం కలగవచ్చు. అందుచేత ఈ క్రోధగుణం మనకి ఉంటే ఇబ్బంది. కాబట్టి ఈ మానవుల మీద ఈ క్రోధ గుణం ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది సుమా ఈ సంవత్సరం అని చెప్తున్నాడు. తర్వాత క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలోనే ఈ క్రోధ ప్రభావం వల్ల మానవులు అనేక ఇబ్బందుల పాలవుతుంటారు. ఎందుకంటే చీటి వాటికి ఏదో మాట పట్టింపులు వస్తుంటాయి, మనిషి మనిషికి అడుగడికి ఏవో ఇబ్బందులు వస్తుంటాయి. అయితే దీనివల్ల ఈ సంవత్సరం కొంచెం మానవులందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సుమా అని అంటున్నారు. చిన్నవాడికి చిన్న ఇబ్బంది, పెద్దవాడికి పెద్ద ఇబ్బంది అయినప్పటికీ ఇబ్బందే, బాధ, కష్టమే కదా అని చెప్పబడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మితంగా వ్యవహారాలు నడుపుకోవాలి, జీవితాన్ని నడిపించుకోవాలి. తర్వాత ఫ్యాక్షన్ గొడవలు, హత్యలు పెరుగుటకు అవకాశం ఉన్నది. ఈ ఫ్యాక్షన్ గొడవలు, ఈ హత్యలు ఇవన్నీ కూడా వీళ్ళ తాలూకా ప్రభావం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. తర్వాత వాళ్ళకి ఉండేటువంటి క్రోధత్వమే ఎక్కువ ఉంటుంది. అందుచేత వాళ్ళు అదే పనితోని అదే సెట్టింగ్లో ఉంటుంటారు. కాబట్టి ఇలాంటి ప్రభావం కూడా ఉంటుంది. జాగ్రత్త ఉండాలంటున్నారు. ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడైనందువల్ల దేశోపద్రవంలో ప్రజా నష్టం, పశు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రజలు. కొండ చర్యలు విరిగిపడటం, అగ్నిపర్వతంలో పేలటం వంటివి జరుగుతాయి. ఎర్ర భూముల యందు, మెట్ట భూముల యందు పంటలు బాగా పండుతాయి. కుజుడు ఎరుపు అంటే ఇష్టం కుజుడికి, అందుచేత ఆయనకి. అలాగే కొండ ప్రాంతాలు, ఎత్తు ప్రాంతాలు, మెరక భూములు, ఎర్ర భూములు అంటే కుజుడు తాలూకా ప్రభావం ఎక్కువగా అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ పంటలు బాగా పండుతాయి అని మాట ఇచ్చారు. ఇందులో చెప్తున్నారు. అలాగే కొండ చర్యలు విడిగి పడిపోవటం, అలాంటివి ఏమైనా జరగటం, అగ్ని పర్వతాలు పేలటం, అలాంటివి కూడా జరుగుతాయి అంటున్నారు. ఎర్ర భూములు, మెట్ట భూములు యందు బాగా పంటలు పండుతాయి. కంది మొదలుగా అపరాలు, బెల్లము, చెరుకు మొదలైనవి ధరలు పెరుగుతాయి. వాహన, విమాన, రైలు మొదలగు ప్రమాదాలు జరగవచ్చు. వాహన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరగవచ్చు అంటున్నారు. కుజుని స్తంభన కాలంలో పర్వత ప్రాంతమున అధిక భాగము వర్షము కురియును. దాని వలన ప్రమాదములు ఉంటాయి. అంటే కుజుని స్తంభన కాలంలో అతివృష్టి జరగవచ్చు, అనావృష్టి జరగవచ్చు. అందుచేత భూకంపాలు రావచ్చు, లేదా జలప్రలయం వచ్చి
మొత్తం అంతా కూడా యాగం కావచ్చు, అంటే ఎక్కువ మందికి ఇబ్బందులు కలగవచ్చు, లేదు కొండ చర్యలు విరిగి పడిపోవచ్చు, లేదా అడవులు తగలపడిపోవచ్చు, లేదా భూకంపాల్లో మనుషులు నష్టం, ఆస్తి నష్టం, ప్రజా నష్టం జరగవచ్చు. అందుచేత ఇవి ఏమైనా కుజస్తంభంలో ఇవి జరుగుతుంటాయి. అంచేత ఈ సంవత్సరం కుజస్తంభన కాలంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత పర్వత ప్రాంతంలో అధిక భాగముగా అది కాదు, తర్వాత పాతకక్షలు, తర్వాత ముఠాకక్షలు, హత్యలో మొదలైనటువంటి కుజస్తంభన కాలంలోని జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎక్కువ మంది ప్రజలు శస్త్రచికిత్సల పాలవుట, ఎక్కువ మందికి ఆపరేషన్లు అనేటువంటివి ఎక్కువ ఈ సంవత్సరంలో జరుగుతాయి అంటున్నారు. తర్వాత ఇంకా ఏమిటంటే కుజుడు సంతానాన్ని తొందరగా కలగనివ్వడు, వివాహాన్ని తొందరగా జరగనివ్వడు. ఈ రెండు కుజుని తాలూకా ఇబ్బంది ఉంది. అందుచేత ఏంటంటే ఈ అబార్షన్స్ ఎక్కువ జరిగేటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరంలోని. అంటే అనుకోకుండా అబార్షన్స్ అవడం, అబార్షన్స్ ఎక్కువ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సుమా ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నాడు. అందుకు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. తర్వాత సంతానము కలగపోవుట, అలాగే ఎక్కువ మందికి చాలామందికి సంతానం కలగకపోవటం కూడా కుజుని తాలూకా ప్రభావం వల్ల కలగవు అంటున్నారు. సంవత్సరాల్లో రాజు ఆయన కాబట్టి ఆయన పరిపాలన ప్రజల మీద ఆయన తాలూకా పరిపాలనా ప్రభావం ఉంటుంది కాబట్టి, రాజు తాలూకా శక్తి ఉంటుంది కాబట్టి ఆ లక్షణాలు కనిపిస్తే అందరికీ ఇలా జరుగుతుందని, కానీ మీరు చెప్పింది జరగలేదండి, ఇలాగా చాలా బాగుందండి, ఇంకా మంచిదే, కానీ ఏంటంటే ఈ ప్రభావాలు ఉంటాయని చెప్పడం, అది ఆ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఓ ఈ సంవత్సర ప్రభావం వల్ల ఇలా జరుగుతున్న సుమా మనకి అని తెలుసుకొని దానికి తగిన విధంగా శాంతులు జరిపించుకోవాలి. తర్వాత వివాహమును ఆలస్యమవుట, అలాగే సంబంధాలు కూడా ఆడపిల్ల కానివ్వండి మగపిల్లాడు కానివ్వండి సంబంధాలు కూడా కుదరడం ఆలస్యం అవుతూ ఉంటాయట ఈ కుజుని ప్రభావం వల్ల ఈ సంవత్సరం. అంటే వివాహాలు కూడా తక్కువ జరగడం కూడా గమనే. అది కుజదోషం ఉంటే అసలు జరగని చాలా టైంకి మళ్ళీ కుజదోషం ఉన్న కుర్రవాడినే పిల్లకైతే పిల్లని వెతుక్కోవాలి, పిల్లలకు కుజదోషం ఉంటే పిల్లకు కూడా వెతుక్కోవాలి. కుజదోషం ఉన్నటువంటి వాడిని చాలా సమయం పట్టేస్తుంది. అందుచేత ఈ కుజుని తాలూకా ప్రభావం వల్ల ఈ సంవత్సరాలు వివాహాలు కూడా ఆలస్యం అవుతాయి. మానవులకి పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళకి ఆడ కావాలండి మగ కావాలండి అని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రభావం చూపిస్తుంది కొంతని. తర్వాత రాజకీయముగాను కుటుంబ పరముగాను సఖ్యత లేకపోవట అనేక ఇబ్బందులు పడవలసి వచ్చును. అంటే రాజకీయంగా సఖ్యత అంటే స్నేహం, ఫ్రెండ్షిప్ కుదరదు. రాజకీయంలోనే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కదా, ఆ స్నేహాలు అవి కుదరకపోవచ్చు ఒక్కొక్కసారి, వాటి వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. అలాగే కుటుంబంలోని ప్రతి కుటుంబంలో కూడా ఇబ్బందులు వస్తాయి సుమా. సఖ్యత అంటే కలిసిమెలిసి ఉండటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది పడుతుంది, లోపిస్తుంది. అందుచేత ఇబ్బంది పడవలసి వస్తుంది. కుటుంబాల్లో కూడా ఈ ప్రభావం కుజుడు రాజు అయినందువల్ల ఈ ప్రభావం కుటుంబాల్లో కూడా ఈ ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. తర్వాత ఇబ్బందులు పడవచ్చు. సోదర విరోధములు, కుజుడు కాబట్టి సోదర కారకుడు కాబట్టి సోదర సంబంధమైనటువంటి వాడు కాబట్టి ఈ అన్నదమ్ముల గొడవలు జరగవచ్చు ఈ సంవత్సరం. అంటే అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం ఏదో గొడవలు పడిన ఆస్తులు పంచి మేము విడిపోతాం అనేటువంటి గొడవలు లాంటివి రావటం కానీ, లేదా ఇంట్లో అన్నదమ్ములకి చాలా ఇబ్బందులు ఏవో మాట పట్టింపులు వ్యవహారాలు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి సుమా. అంటే అన్నదమ్ములకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సంవత్సరంలో అని చెప్పబడుతున్నది. కాబట్టి మనం ఆ ప్రభావం వల్ల మనకు వచ్చింది అనుకోవాలి తప్ప మనలో మనకేమీ లేదు సోదరులు అనేటువంటి భావనతో ఉండటం చాలా మంచిది. తర్వాత ఇంకేమిటి, సోదర విరోధాలు పెరుగుతాయి, దానివల్ల ఆస్తి పంపకాలు తగాదాలు జరుగును. కాలము అనంతమైనటువంటిది, దానికి ఎవరు ఎదిరించలేరు. ఎందుకంటే మనం కాల ప్రభావానికి తలవంచి ఉండాలి. కానీ తలవంచి ఉంటే దైవం మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, మనకు ఆ కాల ప్రభావం మన మీద కొంత తగ్గుతుంది. అందుచేత ఏంటంటే దైవం మీద ఆధారపడి మనం ఈ సంవత్సరం గడపమని చెప్తున్నాడు. అది తర్వాత కష్టకాలము సంభవించినప్పుడు తర్వాత దైవమునే ఆశ్రయించవలను, అంతే కదా. తర్వాత ప్రజలలో ఆరోగ్య విషయమున ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.
అంటే ప్రభుత్వం కూడా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధని ఈ సంవత్సరం తీసుకోవడానికి తక్కువగా ఉంటుంది అని చెప్పబడుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు తీసుకోవాలి అంటున్నారు. సుబ్రహ్మణ్య, శివ, దుర్గా, చండీ, నారసింహ, సుదర్శన, హనుమ, దుర్గ, గణేశాది దేవతా అనుగ్రహాల కోసం సర్వరక్షణ కొరకు ఆయా దేవతా సంబంధ యజ్ఞయాగాది క్రతువులు పూజలు చేసినచో రక్షణ జరుగును అని చెప్పబడుతున్నది. అంటే ఈ కుజుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రమాదాలు, కుజుడు రాజైనందువల్ల కుజుడు 3 రకాల విభాగాలు, మంత్రిత్వాలు అనుకుందాం మనం ఇప్పుడు చెప్పినట్టు ప్రకారంగా. ఏమిటి 3 మంత్రిత్వాలు ఏమిటంటే 3 విభాగాలు ఏమిటేమిటి తీసుకున్నాడు కుజుడు అంటే రాజు కుజుడు, ధాన్యాధిపతి కుజుడు, నీరసాధిపతి కుజుడు. ఈ 3 తానే అయిన ఉన్నందువల్ల ఈ పైన చెప్పినటువంటి అనేక ప్రభావాలు ప్రకృతి మీద, ప్రజల మీద, జీవరాశుల మీద పడతాయి. కాబట్టి వీటి నుంచి మనం రక్షింపబడాలి. మనకి ఆ ప్రభావం వల్ల ఏ రకమైనటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలి అనేటువంటి ఈ ఉద్దేశంతో మనం దేవతల్ని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి, ఈశ్వరుడు, హనుమంతుడు. ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషాన్ని పోగొట్టడానికి హనుమంతుని ఉపాసన చేయటం, మంగళవార నియమాలు పాటించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం. శక్తి, సుబ్రహ్మణ్య స్వామి కూడా శక్తి, అగ్ని ఆయన చేతిలో ఉండేటువంటి శక్తి ఆయుధం అయింది. అందుచేత అగ్ని ఎవరంటే కుజుడే. అందుచేత ఈ దేవతల్ని ఆరాధన చేసి మనం ఆ కుజుడు తాలూకా దోషాన్ని తగ్గించుకొని మనం సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఈ రాజు, ధాన్యాధిపతి, నీరసాధిపతి అయినటువంటి ఈ కుజుని తాలూకా ప్రభావం ఏ విధంగా ఈ సంవత్సర ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. తరువాత విషయాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓం